ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తేదీ డిసెంబర్ 9, 2024. వారం సోమవారం. తిథి అష్టమి ఉదయం 8 గంటల 3 నిమిషాల వరకు మరియు నవమి ఉదయం 6 గంటల 1 నిమిషం వరకు. నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం మధ్యాహ్నం 2 గంటల 56 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 11 గంటల 57 నిమిషాల నుండి 1 గంట 28 నిమిషాల వరకు. దుర్ముహూర్తం 12 గంటల 22 నిమిషాల నుండి 1 గంట 6 నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాల నుండి 3 గంటల 20 నిమిషాల వరకు. శుభ సమయం లేదు. రాశి ఫలాలు. మేషరాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. శుభవార్తలు అందుకుంటారు. మేషరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, లింగాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. వృషభ రాశి. తేలికగా సాగుతాయి అనుకున్న కార్యక్రమాలు తప్ప క్లిష్టమైన నూతనమైన విషయ వ్యవహారాలను పరిగణలోనికి తీసుకోకండి. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. వృషభ రాశివారు నాగసింధూరాన్ని ధరించడం, శ్రీ శివ భుజంగాన్ని పఠించడం శ్రేయస్కరం. మిథున రాశి. ఆర్థిక పరిస్థితి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. పనుల్లో విజయం సాధిస్తారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటారు. మిథున రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. వృత్తి ఉద్యోగాల పరంగా చిన్న చిన్న చికాకులు తప్పకపోవచ్చు. రుణాలు లభిస్తాయి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. స్థిరాస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. కర్కాటక రాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, మహన్యాసాన్ని పఠించడం శుభదాయకం. సింహరాశి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. మిత్రుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. ఇష్టదేవత అనుగ్రహం కలుగుతుంది. సింహరాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. కన్యా రాశి. ఊహించిన విధంగా ధనలాభం పొందుతారు. రుణాలు తీరి ఊరట చెందుతారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు వద్దు. కన్యా రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం శ్రేయస్కరం. తులారాశి. కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. మిత్రుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. సహోదర వర్గంతో స్వల్పమైన విభేదాలు చోటు చేసుకుంటాయి. తులారాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, శ్రీ శివ కవచాన్ని పఠించడం శుభదాయకం. వృశ్చిక రాశి. వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. రాజకీయ రంగాల్లో వారికి ప్రభుత్వం నుండి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. స్వల్ప ధనలాభ సూచన. వృశ్చిక రాశి వారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, శ్రీ శివ తాండవ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. అనేక అంశాలు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్యం నెలతగా ఉండడం, ఆలోచనలు అధికమవ్వడం, ఒత్తిడి మొదలైన కారణాల వల్ల మానసిక సౌఖ్యం లోపిస్తుంది. ధనుస్సు రాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ శివ పంచాక్షర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మకర రాశి. ఆర్థికమైనటువంటి లోటుపాట్లను తీర్చుకోవడానికి అధికంగా శ్రమించవలసి వచ్చినప్పటికీ మంచి ఫలితాలను సాధించగలుగుతారు. ముఖ్యమని మీరు భావించిన అంశాలు సానుకూల బాటలో ఉండడం మీకు సంతృప్తిని కలిగిస్తుంది. మకర రాశివారు ఓం నమ శివాయ వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ శివస్తుతిని పఠించడం శుభదాయకం. కుంభరాశి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. రాజకీయాలకు, వివాదాలకు అయినంత దూరంగా ఉంటారు. అన్ని విషయాల్లోనూ చాలా నిదానంగా, నింపాదిగా వ్యవహరిస్తారు. కుంభరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ శివాష్టకాన్ని పఠించడం శుభదాయకం. మీనరాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. క్రయ విక్రయాల్లో స్వల్పమైన లాభాలు అందుకోగలుగుతారు. మీనరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం శుభదాయకం.
ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.